8 అవుతుంది కరెక్ట్గా 20 hours రైట్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మనం 119వ కీర్తనలోనికి వెళదాం. 119వ కీర్తన అత్యంత సుపరిచితమైన 71వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ తర్వాత చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ మహాకృపలో మా బ్రతుకులలో మరి ఇంకొక వెడ్నెస్డే, ఇంకో బుధవారం మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రం తండ్రి. గత 25 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ప్రార్థన మహోద్యమం, మహాపోరాటం, ప్రస్తుతం మమ్మల్ని ఆవరించిన ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు కొనసాగిస్తున్నందుకాయ నీకు వందనాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధ ప్రభువా, మీరు నాతో మాతో ఈ దినమున మళ్ళీ ఒకసారి మాట్లాడండి. నీ చిత్తమునే బయలుపరచండి. నీ వాక్యమును పరలోకము నుండి పంపించండి. అతి త్వరలోనే ఈ యొక్క భయంకరమైన వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చినటువంటి ఈ షట్డౌన్, లాక్డౌన్ సిచ్యువేషన్ని మీరు తొలగించండి. భూమంతటి నుండి ఈ వ్యాధిని, తెగుళ్ళను తొలగించి భూ ప్రజలందరూ మరికొంతకాలం క్షేమంగా జీవించినట్లు, నీ సత్యవాక్యం అందరూ వినట్లు అనుకూల పరిస్థితి కల్పించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని పరిశుద్ధ వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథము అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది, ఆసక్తికరమైనది, మనకు అత్యంత పుష్టికరమైన ఆహారము వంటిది, దారి చూపే దీపము వంటిది, మనకు జీవనాధారమైనటువంటిది, ప్రాణాధారమైనటువంటిది బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథం మీద ఇష్టం లేని వాళ్ళకి అందులో ఏమి దొరకదు. ముందే వాడికి ఇష్టం లేదు, కళ్ళు మూసుకొని చదువుతాడు, కనుక ఏమీ కనిపించదు. కానీ బైబిల్ గ్రంథము పట్ల భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో దేవుని సహాయాన్ని వేడుకుంటూ చదివే వారికి అంతులేని సంపదలు, విజ్ఞాన గనులు ఇందులో దొరుకుతాయి. చదివిన లేఖన భాగాన్ని మీరు గమనిస్తే, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అని మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. నేను దీని మీద ఒక పాట కూడా రాశాను, మీకు బాగా తెలుసని అనుకుంటున్నాను. మేలాయను ప్రభు శ్రమ నొందుటని దాసునికెంతో మేలాయను ప్రభు అనే పాట రాశాను. అప్పటికి ఇంకా నాకు పెళ్ళి కూడా కాలేదు. 85లో రాశాను ఆ పాట. శ్రమ అనేది భక్తులకు మేలు కలిగిస్తుంది అనే ఒక శ్రేష్టమైన, సర్వశ్రేష్టమైన అంశం బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న ప్రాముఖ్యమైన ఉపదేశాల్లో ఒకటి. శ్రమ ఎందుకు మేలు? శ్రమ అంటే మనకి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు. శ్రమ అంటే సుఖంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. శాంతి సౌఖ్యాలతో సమాధానంగా సమృద్ధిగా బ్రతకాలి. కానీ ఈ కష్టాలు, శ్రమలు నాకు కావాలని ఎవడు కోరుకుంటాడండి? కానీ దేవుడు అంటున్నాడు, భూమి మీద ఉన్న భక్తులారా, మీకు ఇది మేలు. అనేక రీతులుగా మేలు, ఒక రీతిగా కాదు, అనేక రీతులుగా మేలు.
67వ వచనంలో దావీదు చెప్తాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప సాక్ష్యం. అంత సుఖంగా ఉన్నప్పుడు ఇష్టానుసారంగా నడిచి దేవుని త్రోవనే వదిలేశాట, సొంత దారిలోకి వెళ్ళిపోయాడు ఆయన. దేవుడు ఒక కష్టం అనేది పెట్టాడు, ఒక శ్రమ, ఒక సమస్య పెట్టాడు. దెబ్బకు మళ్ళీ వచ్చాడు దేవుని మార్గం లోపలికి. మేలంటారా కాదా? దావీదుకే గనుక ఆ శ్రమ దేవుడు పెట్టి ఉండకపోతే మళ్ళీ దేవుని మార్గంలోకి వచ్చేవాడే కాదు, ఎక్కడికి వెళ్ళిపోయేవాడు, సౌలు రాజులాగా అయిపోయేవాడు. గనక చాలా మేలాయను. మనము ఎప్పుడైనా మనకు శ్రమలు సంభవించినప్పుడు దేవుణ్ణి దూషించకూడదు. దావీదు అంటాడు, ఇది న్యాయమే ప్రభా, నీవు నన్ను శ్రమ పెట్టడము చాలా న్యాయమే, ఇది నీ విశ్వసనీయతకు సూచన అంటాడు. అక్కడ 75వ వచనం చూడండి, 75. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి అనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేను ఎరుగుదును. నాకు కష్టం వచ్చి పడింది, దీనికి అర్థం ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడని అర్థం అంటాడు దావీదు భక్తుడు. దేవుని నమ్మకత్వానికి, విశ్వసనీయతకు నాకు కష్టం రావడానికి అసలు సంబంధమే ఉన్నది అంటే దేవుడు చాలా నమ్మదగిన వాడు కనుక నాకు ఈ కష్టం వచ్చిందండి. దేవుడు నమ్మదగిన వాడు కాకపోతే, దేవుడు మోసగాడైతే, దేవుడు మాట తప్పేవాడైతే నాకు ఈ కష్టం రాకపోవును అంటున్నాడు దావీదు. అది ఆయన చెబుతున్న మాటల అర్థం. If God was not faithful, I would not have suffered these things. I am suffering these problems and losses and the wounds in the heart because God is faithful, because God is good, absolutely good. దేవుడు సర్వోన్నతమైన మంచితనానికి రూపమైన కాబట్టే నాకు ఈ దెబ్బలన్నీ తగులుతున్నాయి అంటాడు. ఏమిటాయా, పిచ్చిగా అనిపట్టిందా, లేకపోతే వందిమాగదుల్లాగా దేవుణ్ణి ఊరికి పొగడాలనే పని పెట్టుకున్నావా? నువ్వు భట్రాజుల్లాగా నువ్వు గాయపడ్డావు. అబ్బా ఎంత నమ్మకమైన దేవుడు అంటావేంటి? అక్కడే ఉంది ఒక తిరకాసు. దేవుడు విశ్వసనీయుడు అట అంటే అర్థం ఏంటి? ఇచ్చిన మాట తప్పనివాడు, చేసిన వాగ్దానం నిలబెట్టుకునేవాడు. ఆయన ఏం వాగ్దానం చేశాడు అంటే, దావీదు నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, ఎప్పుడైనా ఆదాము కొడుకు కాబట్టి బుద్ధిహీనముగా సంచరించి నా దారి నుండి నువ్వు తొలగిపోతే నిన్ను పోనివ్వను. ఇది నా ప్రామిస్ నీకు. నువ్వు తప్పు చేద్దామనుకున్నా, నన్ను వదిలేసి భ్రష్టుడు అయిపోదామనుకున్నా నేను నిన్ను వెళ్ళనివ్వను. నాది హామీ, నేనే పూచి, నేనే గ్యారంటీ, నేనే షూరిటీ నీకు. నువ్వు పడిపోయినా సరే మళ్ళీ లేపుతా, తొలగిపోయినా మళ్ళీ దారికి తెచ్చుకుంటా, నిన్ను నీతి మార్గముల్లో నడిపిస్తాను. ఇది నీకు నా వాగ్దానం అని ఎప్పుడో బాల్యములో ఈ బాలభక్తునికి దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు. అదే మాట 23వ కీర్తనలో దావీదు అన్యాపదేశంగా చెప్తాడు, అంటే ఇండైరెక్ట్గా అన్నమాట. 23వ కీర్తన ఏమంటాడంటే 4వ వచనములో 3వ వచనం అండి, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను ఆయన నడిపించుచున్నాడు. నీతి మార్గములలో నడవమని చెప్పుచున్నాడు కాదు, నీతి మార్గాల్లో నడవమని చెప్తారు అందరూ కూడా. అన్ని మతాల యొక్క స్థాపకులు, సంస్కర్తలు, ప్రచారకులు చేసేది ఏంటంటే మీరు సరిగ్గా నడవండర్రా, మీరు నీతి మార్గంలో నడవండి, తప్పుడు మార్గాలు నడవకండి అని చెబుతారు ఎవరైనా. అవినీతిలో నడవకండి, నీతిలో నడవండి
అని చెప్పే దేవుడు కాదు యేసయ్య, అలా నడిపించే దేవుడు. జస్ట్ చెప్పి వదిలేస్తారు ఎవరైనా. మన చెయ్యి పట్టుకొని బలంగా లాక్కొచ్చి ఆ నీతి మార్గంలో మనం నడిచేలాగా చేస్తాడు. నడిపించువాడు యేసయ్య. నేను చెప్పేసే కదా, నా పని అయిపోయింది, నడవడం ఇప్పుడు నీ బాధ్యత, నడవకపోతే నీ కర్మ అంటాయి మతాలన్నీ. యేసయ్య అంటాడు అలా కాదు, మీరు ఆదాము పిల్లలు, నీతి బోధలు విని నీతిలో నడవర్రా మీరు, నాకు తెలుసు. నేను వచ్చి మీలో జీవించాలి, నేను వచ్చి మిమ్మల్ని నడిపించాలి. అప్పుడే మీరు సక్రమంగా నడవగలుగుతారు. అదే పౌలు భక్తుని అనుభవం. గలతీ 2:20 మీకు బాగా జ్ఞాపకం ఉంది కదా. బ్రతుకువాడను నేనిక గాను. బ్రతుకువాడు క్రీస్తు అంటే ఏంటి? పరలోకంలో బతుకుతున్నాడని కాదు, నాలో ఆయన జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు మనలో జీవించినప్పుడు, యేసు మన మెదడును మన మనస్సును వాడుకొని ఆయన ఆలోచించినప్పుడు సరైన ఆలోచనలు మనకు వస్తాయి. యేసు మన కాళ్ళను చేతులను తన వశపరుచుకున్నప్పుడు మనం సరిగ్గా నడుస్తాం. సరైన మార్గంలో, సరైన దిశలో, సరైన స్పీడ్తో మన అడుగులు పడతాయి. యేసు మన చేతులను వశపరుచుకున్నప్పుడు మన చేతులు ఏ పనులు చేయాలో అవే పనులు చేస్తాయి. ఇలా నేను నడిపిస్తాను, నీతి మార్గంలో నేను నడిపిస్తాను అన్నాడు దేవుడు. దావీదు అడుగుంటాడు, నీవు ఇంత గొప్ప వాగ్దానం చేస్తున్నావు, నేను ఏ పాటి వాడిని ప్రభువా? నాలో ఏ మంచితనం ఉన్నది, ఏ యోగ్యత ఉంది, ఏ అర్హత ఉంది ప్రభువా? ఎందుకు ఇంత పెద్దగా నువ్వు ఇంతగా పూటబడి పూచి వహించి హామీ ఇస్తున్నావు? నేనే హామీ, నేను నడిపించేస్తాను అంటే దేవుడు చెప్పాడు, మీలో ఏదో గొప్పతనం ఉండదు బాబు, మీరందరూ ఆదాము కొడుకులు, ఆదాము కూతుళ్ళు. ఆదాము పిల్లల్లో ఏముంటుంది? నేను ఏ మంచితనమును బట్టి మిమ్మల్ని చూసి నేను ఇంప్రెస్ అయిపోయి, నేను దిగ్భ్రాంతి చెంది, నేను చాలా మెచ్చుకొని, ఆహా ఓహో ఎంత ఉత్తముడు వీడని నేను మిమ్మల్ని మెచ్చుకునేది ఏముంటుందిరా, మీరు నరక పాత్రులు. మరి ఎందుకు నా మీద ఇంత ఇంట్రెస్ట్ అంటే, నా నామమును బట్టి, నా స్వభావమును బట్టి, నా మంచితనాన్ని బట్టి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై క్యారెక్టర్ దట్ ఐఎమ్ లవింగ్ యూ అండ్ రెడీమింగ్ యూ అండ్ ఎన్షూరింగ్ దట్ యూ విల్ రీచ్ ద ఇటర్నల్ గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ హెవెన్ అండ్ లివ్ దేర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఐఎమ్ ప్రామిసింగ్ దిస్ అండ్ అచీవింగ్ దిస్ ఇన్ యువర్ లైఫ్ because of my greatness, my goodness, my glory, my wisdom, my commitment, my honesty, my truthfulness. నా సత్యసంధతను బట్టి దావీదు నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇది నేను తప్పక నిలబెట్టుకుంటా అంటే, ప్రభువా మరి సన్మార్గంలో నడిపిస్తానంటున్నావు, నీ నామమును బట్టి నీతి మార్గంలో. అది కూడా నేను పాట రాసుకున్నాను. నీ నామమును బట్టి నన్ను నీ నీతి మార్గములో నడిపించుమయ్యా నా యేసు ప్రభువా, సిలువ మార్గములో యేసు నీ జీవ మార్గములో నీ నామమును బట్టి నన్ను నడిపించుము ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నీ నామమును బట్టి నన్ను నడిపిస్తానన్నావు, నడిపించు తండ్రి అని దావీదు అప్పగించుకున్నాడు. నేను అప్పగించుకున్నాను, మీరు అప్పగించుకోవాలి. నేను దారి తొలగకుండా నన్ను సరైన దారిలో నడిపించు తండ్రి. నా ఆలోచన కానీ నా ఉద్దేశాలు కానీ దారి తప్పకుండా నడిపించు. నీ చిత్తము నెరవేర్చేటట్లు, నువ్వు చేరమన్న గమ్యం నేను తప్పక చేరగలిగేటట్లు నడిపించు. ఓకే, నీకంత ఆసక్తి ఉంది కనుక
అంత ఇష్టం ఉంది కనుక నేనే హామీ, దావీదు డోంట్ వరీ, ఐ విల్ మేక్ యూ వాక్ in the path of righteousness because of my name, because of my commitment, my integrity. మా ఇంటగ్రిటీ అది. మీదేమో మట్టి బుద్ధలు. మీ నాన్న, మీ మొదటి తండ్రి ఆదామే తన కొంప తానే కూల్చుకున్నాడు. ఇంక మీకేం మంచితనం ఉంటుంది మీలో? ఏదో నేనేదో మీకు ఉపదేశం చేస్తే అప్పటి నుంచి మీరు బుద్ధి కలిగి ఇప్పటి నుంచి నేను సరిగా జీవిస్తానని ఉండే అంత మంచోళ్ళు, బుద్ధిమంతులు కాదు మీరు. కానీ మీరు తప్పకుండా నీతి మార్గంలో నడిచేటట్టు నేను పూచి వహిస్తాను అన్నాడు. పూచి వహిస్తానన్నప్పుడు ఆ మాటలు ఐ ఎన్ష్యూర్, ఐ విల్ టేక్ కేర్, ఐ గ్యారంటీ యువర్ వాకింగ్ ఇన్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్ అన్నప్పుడు అందులో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయో విషయాలు దావీదుకు తెలియదు అప్పుడు. తర్వాత జీవిత యాత్రలో ముందుకు నడుస్తున్నాడు, భక్తి జీవితంలో ఎదుగుతున్నాడు, వివాహితుడైనాడు, యవనస్తుడైనాడు, ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, శూర కార్యాలు చేశాడు, ప్రవచనాలు చెప్పాడు. అప్పుడు ఒక పరిస్థితి వచ్చింది. దావీదుకు భయంకరమైన గడ్డు కాలం వచ్చింది. ఎప్పుడు అనుకోలేదు ఆయన, ఇంత గడ్డు కాలము నాకు ఎందుకొరకు వచ్చింది అని ఆలోచన చేస్తే ఆయనకు బయలుపడ్డ విషయం ఇది. దేవుని నమ్మకత్వం. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చుకునే దేవుడు, మాట ఇచ్చి నిలబెట్టుకునే దేవుడు, వాగ్దానము చేసి నెరవేర్చుకునే దేవుడు అని చెప్పుకుంటాం కదా. దేవుడు తన వాగ్దానమును నెరవేర్చుకోవడానికి ఈ గడ్డు పరిస్థితి తెచ్చిపెట్టాడు. దేవుడు నాకు చేసిన వాగ్దానం నెరవేర్చడానికి ఈ కష్ట సంకట పరిస్థితి నాకు తెచ్చిపెట్టాడు. నౌ ఐ సీ హౌ కమిటెడ్ గాడ్ ఈజ్ టు ఫుల్ఫిల్ హిజ్ ప్రామిస్ టు మీ. దేవుని విశ్వాస్యత, అయ్య బాబు ఎంత నమ్మకస్తుడు అంటాడు. ఏమిటంటే దావీదును దేవుడు ఏ గమ్యానికి, ఏ శిఖరాగ్రానికి, ఏ కొండపైకి చేర్చాలనుకున్నాడో ఆ కొండపైకి ఎక్కించడానికి ఇదొక్కటే మార్గం. దేవుడు నమ్మదగినవాడు. మామూలుగా చెబితే నువ్వు ఎక్కలేని కొండ కాస్త కష్టపెడితే నువ్వు అవలీలుగా ఎక్కేస్తావు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితే గమనిద్దాం. నేను మీతో ముక్కుసూటిగా మాట్లాడుతున్నాను. మనలో ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఈ ప్రార్థన చేశారండి. ప్రభువా నీ సన్నిధిలో నేను ప్రార్థించుకొనుటకు అవకాశం దయచే, నాకు ఒక ప్రార్థనా సమయం దయచే అని అడగలేదు మీరు? ఖండితంగా నేను ఇప్పుడు కొన్ని లక్షల మంది గుండెలను తాకుతున్నా ఈ మాటతో. నాకు తెలుసు, నాకు ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు వివేచన కలుగుతుంది. ఎన్నో లక్షల మంది ప్రార్థన చేశారు, ఏడ్చి యథార్థంగా వేదనతో ప్రార్థన చేశారు. ప్రభువా ఉదయం చీకటితో లేవాలి, స్నానం చేసి కాలకృత్యాలు స్నానాధికాలు ముగించుకొని ఆఫీస్కి వెళ్ళాలి, అలసిపోయి ఇంటికి వస్తాను, రాగానే ఇంకేదో పని, ఇంట్లో పిల్లల కొరకు భార్య చెప్పే పనులు, ఇంటి పనులు, మళ్ళీ షాపింగ్లు చేయాలి, కూరగాయలు ఇంకోటో ఏదో తెచ్చుకోవాలి, మళ్ళీ రేపటికల్లా ప్రిపరేషన్. ఏం చేద్దామండి? స్ట్రగుల్ ఫర్ సర్వైవల్. ఇలా కష్టపడి ఉద్యోగం చేయకపోతే మరి మాకు ఇల్లు గడవదండి, పిల్లలు ఉన్నారు, పిల్లల్ని పెంచుకోవాలి, సొంత ఇంటి వారి బాగోగులు చూడని వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడిని బైబిల్లో రాయబడింది కదా అని వచనాలు కూడా చెప్పుకోవడం. కాబట్టి కొన్ని ఏండ్లు మనము ప్రార్థన చెయ్యకుండా గడిపేశాము. క్యా ఏ హకీకత్ హై యా నహీ? ఆప్ హీ బోలో. నేను అబద్ధం చెప్తున్నానా? ఏండ్లండి, బహుశా 10 ఏండ్లు, 20 ఏండ్లు కూడా, దశాబ్దాలు కూడా. ఏంటంటే సాకు దొరికింది, చక్కగా ఉద్యోగం ఉంది, పిల్లలు పుట్టేశారు, పిల్లల్ని పెంచుకోవాలి, టైం అంతా ఉద్యోగానికి సరిపోతుంది, వచ్చేసరికి ఒళ్ళు అలసిపోతుంది, మనసు అలసిపోతుంది, నిద్ర వచ్చేస్తుంది, ప్రార్థన చేయలేదు, ఏదో 3 నిమిషాలు తూతూ మంత్రం ప్రార్థన.
కాసేపు ఏదో ప్రభువా నన్ను కాపాడు, నా భార్య పిల్లల్ని కాపాడు, లేకపోతే ఆడవాళ్ళు అయితే నా భర్తని పిల్లల్ని కాపాడు, రాత్రి సుఖనిద్ర విశ్రాంతి అనుగ్రహించు, మళ్ళీ పొద్దున్నే చురుకైన మెళుకు ఇచ్చి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళి అన్ని పనులు చక్కబెట్టుకోవడానికి సహాయం చేయి అని 3-4 నిమిషాల ప్రార్థన. అదేనా మోషే చేసిన ప్రార్థన, పౌలు చేసిన ప్రార్థన, ఏలియా చేసిన ప్రార్థన? అదేనా? ఆలోచించండి. అవునండి పాస్టర్ గారు, నిజమేనండి, చాలా గిల్టీగా ఉందండి, ఏదో తప్పు చేస్తున్నాన్న బాధ అయితే ఉంది. కానీ మరి ఏం చేయాలండి? మజబూరీ హై, వీఆర్ అండర్ ప్రెషర్, వీఆర్ లాక్డ్ అప్ ఇన్ అ సిచ్యువేషన్. మేము ఫ్రీగా అనుకున్నట్టుగా చేయలేకపోతున్నామండి, ఏం చేయాలండి? కాంట్ బట్ సిచ్యువేషన్ అని చెప్పుకుంటున్నాం. ప్రియులారా, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు ప్రభుత్వం వారు చెప్పారు ఎవ్వరు ఇల్లు దాటి బయటికి వస్తే లోపల పడేస్తామని చెప్పి. వైద్య చికిత్సా విధానంలో భాగంగా మిమ్మల్ని సెక్లూడెడ్గా వేరే వాళ్ళకి అంటకుండా మిమ్మల్ని దూరంగా పెట్టేస్తాం, బయట కనపడ్డారంటే తీసుకెళ్ళి అక్కడ లోపల పారేస్తాం అన్నారు. కనుక పొద్దున్నే లేచి ఉద్యోగానికి వెళ్ళాలని లేదు, ఇంకా ఎక్కడికి వెళ్ళి అవకాశం లేదు కదా. ఎంత కష్టపడుతున్నాము, ఈ 2-3 వారాల నుండి ఎంత కష్టపడుతున్నాము. కానీ ఒక విషయం చెప్తున్నా, దేవుడు వాగ్దానం చేశాడు, అడుగుడి మీకు ఇవ్వబడునన్నాడు ఆయన. మీరు అడిగేశారు, దేవా ఎప్పటికైనా నన్ను సీనాయి కొండ ఎక్కించు, ఓలివల కొండ ఎక్కించు, రూపాంతర కొండ ఎక్కించు, ప్రార్థనా కొండ ఎక్కించు అని మీరు ప్రార్థన చేశారు. ఎత్తైన కొండ మీద ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ఓ ప్రియుడా అనే పాట 40 ఏళ్ల కిందట వచ్చింది. ఆ పాట చక్కని పాట. అంతకన్నా ముందు 55 ఏళ్ళు నా చిన్నప్పుడు 55 years బ్యాక్ వచ్చిన పాట. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎన్ని ప్రసంగాలు విన్నాము, తీర్మానాలు చేశాం, ఏడ్చి ప్రార్థనలు చేశాం. ప్రభువా ఏ కొండ మీద మోషే ఉన్నాడు ఆ కొండ మీదకి నన్ను ఎక్కించు, ఏ కొండ మీద ఏలియా ఉన్నాడు ఆ కొండ మీదకి నన్ను ఎక్కించు, ఏ కొండ మీద యేసయ్యా నువ్వు ప్రార్థన చేసి రూపాంతర అనుభవం పొంది నీ ముఖ చర్మం ప్రకాశించిందో ఆ రూపాంతర కొండ అనుభవం మీదకి నన్ను చేర్చు తండ్రి. నేను చచ్చిపోకముందు ఒక్కరోజైనా రూపాంతర కొండ మీద ఉండాలి, సీనాయి కొండ మీద ఉండాలి అని నేను ప్రార్థన చేశాను. నా అనుభవాలన్నీ పాటల్లో ఉన్నాయి. ఇది నా ప్రార్థన, హృదయ నివేదన, నీ దాసుని యాచన. విను వీధిలో నిన్ను కలియక ముందొక దినమైనను సీనాయి నగముపై. విను వీధిలో నిన్ను కలియక ముందొక దినమైనను సీనాయి నగముపై. ఒంటరిగాని మహిమను గనుచు, ఒంటరిగాని మహిమను గనుచు నీ స్వరమును విను భాగ్యము నిమ్ము. నీ కౌగిటనే మురియగనిమ్ము. శివరంజని. ఇది నా ప్రార్థన, హృదయ నివేదన, నీ దాసుని యాచన, వ్యధితుని విజ్ఞాపన. ఇది నా ప్రార్థన. ఒక్కరోజైనా అంటే దేవుడు నిన్న ఒక్కరోజు ఏం కర్మరా, 1 నెల రోజులు ఎలా 1 నెల రోజులు అంటే ప్రభువా కూటాలు ఎప్పుడు చూసినా కూర్చుంటే లేస్తే మీటింగులు, ప్రయాణాలు, ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకోండి అని ప్రసంగాలు చేయడానికే టైం అంతా చాలట్లేదు ప్రభువా, ఇక నేను ప్రార్థన చేయడానికి
ఎక్కడ టైం ఉంది? అయ్య బాబోయ్, వేల వేల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చి ఏం మోకరిస్తాను? నేను మనిషినా మెషిన్ అనుకున్నారా? ప్రభా క్షమించు తండ్రి. బాధగానే ఉంది కానీ మరి అంటే ఏంటి దేవా, నువ్వే అడ్జస్ట్ అయిపోని. తప్పే నాయనా, కానీ ఏం చేస్తాం మరి, నువ్వు అడ్జస్ట్ అయిపోని. మళ్ళీ ప్రార్థనే, పాటలే, ప్రసంగాలే, తీర్మానాలే. ప్రభువా కొండపైకి ఎక్కించు. ఎవడు ఎక్కడు కొండపైకి? ఎందుకు ఎక్కట్లేదురా మీరు అని అంటే, టైం లేదు ప్రభువా. టైం లేదు కదా, మరి ఎలాగా? లేదు, ఎక్కాలి ప్రభువా. ఏంట్రా నాతో ఆటలాడుతున్నారు మీరు? సరే చూడు ఏం చేస్తాను అనుకున్నాడు దేవుడు, ఇదిగో ఈ పరిస్థితి వచ్చింది. మనం కలగన్నాము చెప్పండి? ఒక నెల రోజుల ముందు ఎవరైనా అనుకున్నారా ఈ చైనా నుండి ఈ ఘోరమైన సమస్య వస్తుందని? జనవరిలో తెలుసు, నవంబర్లో తెలుసు. అప్పట్లో కొంతమంది ఇండియా నుండి సేవకులు పోయి అక్కడ చైనా కొరకు ప్రార్థనలు కూడా చేశారని వార్తలు వచ్చినాయి. దేవుడు ఎంత అద్భుతకరుడంటే, కొన్ని లక్షల మంది క్రైస్తవ విశ్వాసులు ఈ 2-3 వారాలుగా ఇంట్లో 4-5 గంటలు మొరపెడుతున్నారు దేవునికి. ఇది అద్భుతం కాదండి? అద్భుతం కాదా? శ్రమ నుండి ఉండుట మేలాయనంటే వ్యక్తిగత స్థాయిలో దావీదు చెప్పాడు. ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో, సామాజిక స్థాయిలో మనందరం కలిసి ఒక సంఘముగా, ఒక కుటుంబంగా, సమాజంగా ఈ సాక్ష్యాన్ని మనం పంచుకునే పరిస్థితి రాలేదా? చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. బయటికి వెళ్తే ప్రాణభయం. అంతకుముందు ఎవడైనా పనికి వెళ్ళకపోతే సోమరోడు అనేవాళ్ళు. ఇప్పుడు పనికి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే వాడు ఎంత బాధ్యత గల పౌరుడండి అంటున్నారు. అంతకుముందు పనికి బయటికి వెళ్ళినోడు మంచోడు, ఇంట్లో ఉన్నోడు సోమరిపోతూ. ఇప్పుడు బయట తిరిగితేనేమో ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో, యూజ్లెస్ ఫెలో అని తిడుతున్నారు అండి. ఇంట్లో ఉంటాడు చాలా రెస్పాన్సిబుల్ ఫెలో. దేవుడు ఎలా మార్చేశాడు చూడండి. మన దేవుడు ఎంత అద్భుతకరుడండి. చూసారా? మనము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక సమస్యను దేవుడు ఎలా కొలిక్కి తెచ్చేశాడు మీకు తెలుసా? 190 దేశాలు అటాక్డ్. ఇప్పుడు ఆకాశం కింద 200 దేశాలు ఉన్నాయి, 190 దేశాలు ఎఫెక్టెడ్. అంతా షట్ డౌన్. మరి షట్ డౌన్ అయితే దేవుని బిడ్డలు ఏం చేస్తారు? బయటికి వెళ్ళకుండా చెప్పండి, ఏం చేస్తారు? ఇంకా గత్యంతరం లేదు. ప్రార్థన కొండ మీదకి ఎక్కించమని అడిగారు, చూశారు? ఆ కొండ మీదకి షార్ట్కట్లో వచ్చి పడ్డారు అందరూ. మళ్ళీ ఏం కష్టపడకుండా భోజనం చేస్తారు, వండుకుంటారు, తింటారు, పడుకుంటారు. ఎంతసేపు పడుకుంటారు చెప్పండి? ఒక రోజంతా పడుకుంటారు, పగలు రాత్రి 24 అవర్స్ పడుకుంటారు. ఆ తర్వాత మెలకు రాదు. తృప్తిగా శరీరానికి సరిపడా నిద్ర వచ్చాక 2వ రోజైనా ఇంక చచ్చిన నిద్ర రమ్మన్నా రాదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక, రండి బాబు, అమ్మాయి రండి అని చెప్పి భార్య పిల్లలు పిలిచి అందరూ మోకరించి, ఏకాంతంగా ఉంటే ఏకాంతంగా ఉన్నోళ్ళైనా సరే, ఒంటరిగానైనా ఇంట్లో ఉన్నోళ్ళు, రూమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో 3-4 రూమ్మేట్స్, హాస్టల్లో ఉన్నవాళ్ళు, బ్యాచులర్స్, అన్మ్యారీడ్ పీపుల్, ఆయా కారణాలను బట్టి ఇంట్లో ఉన్నవాళ్ళు, ఇంటికి దూరంగా ఉన్నవాళ్ళు, ఎవరైనా సరే ఇంట్లో దగ్గర ఎవరుంటే వాళ్ళు రండి మోకరిద్దాం. అంతకుముందు ఏమనుకున్నామంటే, ఊరికి దూరంగా, ఇంటికి దూరంగా, మనం ప్రపంచానికి దూరంగా కొండపైన ఎక్కడో ఉన్నత శిఖరం మీద ప్రార్థనలో దేవునితో ఏకాంతంగా గడపాలి అంటే ఎలా గడుపుతామండి? మనమేమైనా మోసేలమా? మనకు ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవహారాలు, అప్పులు చేయటాలు, అప్పులు తీర్చటాలు ఇవన్నీ ఉన్నాయిగా. మన మోసే భక్తులమా, ఏలియాలమా అని అనుకున్నారు.
ఇప్పుడు చూడండి, అందరూ చచ్చినట్టు మోసేలు అయిపోయారు ఒక్క దెబ్బకు. ఇంకా ఏం పెద్ద తెగులు రాలేదు, ఇంకా శ్రమల కాలం రాలేదు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు చేసిన అద్భుతమైనటువంటి మేలు, ప్రతి ఒక్కడు ప్రార్థన కొండ ఎక్కేటట్టు చేశాడు. ఇప్పటిదాకా ఎక్కనోళ్ళు కూడా మళ్ళీ వచ్చే వారం ఎక్కుతారు చూడండి. ఇంకా తప్పదు, ఇంకా కనీసం వేదనతోనైనా ఎక్కుతారు, ఇంకా ఏం చేయాలో పాలుపోకనైనా ఎక్కుతారు. ఎలాగైతేనేమి మన దేవుడు సర్వలోకనాథుడు, సర్వ విశ్వానికి నాథుడు. ఈ భూమి మీద భక్తులైనటువంటి తన ప్రజలు తనకు చేసిన ప్రార్థనలను సీరియస్గా తీసుకున్నాడు ఆయన. కొండపై ఎక్కించు 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 అంటున్నారా నా బిడ్డలు, ఎక్కించేస్తాను. ఇక వాడికి ఇష్టం లేకపోయినా చచ్చినట్టు ఎక్కేటట్టు చేస్తానని దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని చేసేసాడు. ఇవాళ కొన్ని లక్షల మంది గత 10-15 రోజులుగా ప్రార్థన కొండ మీద ఉన్నారండి. తప్పక ఈ ప్రార్థనకు జవాబుగా గొప్ప ఉద్యమం దిగి రాబోతుంది. భారతదేశంలోనే మనం ఉద్యమాన్ని చూడబోతున్నాము. అతి త్వరలోనే ఈ సమస్య పోతుంది. పోయిన తర్వాత సువార్త విరోధులు తగ్గుతారు కొంచెం. ఈ ఒక్క వన్ షాట్కి 2 birds అని ఒక సామెత ఉంది ఇండియాలో, 2 birds at 1 shot అని. ఇప్పుడు ఈ ఒక్క 1 bulletకి దేవుడు 20 birdsను కొట్టాడు, నాట్ 2 birds. గాడ్ ఈజ్ హిట్టింగ్ 20 birds with 1 bullet. అది దేవుని యొక్క శక్తి సామర్థ్యం. ఈ సమస్య పోతుంది. పోయిన తర్వాత యాంటీ కన్వర్షన్ బిల్ గురించి ఎవడు మాట్లాడు, చర్చిలు కూలకూడదాన్ని ఎవడు మాట్లాడు, క్రైస్తవులను కొడదాం చంపుదాన్ని ఎవడు మాట్లాడితే వాళ్ళలో పోయి కొడతారు. వాడిని ఏంట్రా దేశమే మొత్తం నాశనం అవుతుంటే మతం పిచ్చి మాట్లాడుతున్నావేంటి నువ్వు, మత పిచ్చి, మత సంబంధమైన ఉద్రేకాలు రెచ్చగొడుతున్నావు అని వాళ్ళని కొడతారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొడతారు వాడిని. ప్రియులారా, క్రీస్తు ప్రజలు బయట నుంచి వ్యతిరేకత ఎదురు కావడం దీని ద్వారా తక్కువైపోతుంది. వ్యతిరేకులందరూ బలహీనపడతారు. క్రీస్తు సంఘమేమో బలపడుతుంది రివర్స్లో. వేరే వాళ్ళందరికీ ఇంట్లో కూర్చోమంటే ఒక సీనాయి కొండ ఎక్కడ కదా, ఎక్కడానికి ఏమి కొండల్లో ఏం లేవు వాళ్ళకి. కానీ క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన మనకైతే ఎక్కవలసిన ఆధ్యాత్మిక కొండలున్నాయి. మనం ఎక్కగలిగిన కొండలు ఇవి. అందరు ఇళ్లలో కూర్చుండని ఒక్క మాట అనేసరికి సంఘం యొక్క శత్రువులు బలహీనపడ్డారు. సంఘమేమో మోషేల మందలాగా సీనాయి కొండపైకెక్కి అద్భుతమైన బలాన్ని సంతరించుకుంది. ఈ ప్రభావం అంతా, ఈ యొక్క విషక్రిముల ప్రభావం పోగానే మళ్ళీ ప్రపంచం నార్మల్ లైన్లో, మళ్ళీ సాధారణ పరిస్థితుల్లో మళ్ళీ ప్రపంచం నడవడం మొదలు కాగానే విచిత్రంగా దేవుని ప్రజలు అంతకంటే ముందు ఎలా ఉన్నారో దానికి 100 రెట్లు ఎక్కువ శక్తి బల ప్రభావాలతో సువార్త చేస్తారు. సువార్తను వ్యతిరేకించే వాళ్ళు కొంచెం బలం తగ్గిపోయి బలహీనమైన కేకలు పెడతారు. సర్వ ప్రపంచమును సువార్త వైపు నడిపించటానికి దేవుడు ఇంత గొప్ప శ్రమ మనకు అనుగ్రహించి ఈ శ్రమనే ఒక మేలుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమలొంది ఉండటం మేలాయను. శ్రమ కలగక ముందు నేను త్రోవ తప్పి తిరిగి తిని, శ్రమ వచ్చాక ఇప్పుడు మళ్ళా నీ వాక్య మార్గంలోకి వచ్చేసాను. నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవా, నీవు విశ్వాస్యత గలవాడవై నన్ను శ్రమపరిచితివి. శ్రమ ద్వారా మేలును చూడడం బైబిల్లో క్రైస్తవునికి మాత్రము దేవుడు నేర్పిన ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. శ్రమ సంభవించింది,
శ్రమను శ్రమగా చూడడు క్రైస్తవుడు, శ్రమను ఒక మేలుగా చూస్తాడు. రాబోతున్న మేలుకి ఇది ఒక మార్గంగా చూస్తాడు. ఎందుకంటే బైబిల్లో ఉన్న దేవుడు అందరికీ ఉపకారి అయిన దేవుడు, మేలు చేద్దామనుకునే దేవుడు. అయ్యో ఇంత కష్టం వచ్చిందని కురింగిపోతాడు అన్యుడు. ఆహా ఈ కష్టం వెనుక ఎంత గొప్ప మేలున్నదో అని ఆశతో నిరీక్షణతో ఎదురు చూస్తాడు క్రైస్తవుడు. ప్రభునందు ప్రియులారా, ఏలియా దావీదు తర్వాత వచ్చిన భక్తుడు. మోషే BC 1500 years నాడు, క్రీస్తుపూర్వం 1500 ఏళ్ల నాడు మోషే, క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల నాడు దావీదు, క్రీస్తుకు పూర్వం దాదాపు 800 ఏళ్ల నాడు ఏలియా. అంటే దావీదు తర్వాత 200 ఏళ్ళు అయ్యాక వచ్చాడు ఏలియా భక్తుడు. ఏలియాకు తెలుసండి ఈ రహస్యం. భక్తుడు ఎప్పుడైనా సరైన మార్గంలోకి రావాలంటే శ్రమ అనేది తప్పనిసరి. శ్రమ లేకుండా ఎవడు సంపూర్ణుడు కాలేడు. శ్రమ లేకుండా ఎవడు నీతిని నేర్చుకోలేడు. శ్రమ లేకుండా ఎవడు విధేయతను నేర్చుకోలేడు. 4 తన్నులు మొట్టికాయలు పడాల్సిందే అని తెలుసు కనుకనే యాకోబు భక్తుడు చెప్పినట్టు 5:17లో ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, అతడు వర్షింపకుండున్నట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు ఆకాశం వర్షమునివ్వలేదు, భూమి తన ఫలమునివ్వలేదు. ఇదేం భక్తుడు, ఇదేం ప్రవక్త, ఇదేం దేవుడు, ఇదేం మతం అండి? వర్షం పడాలని ప్రార్థన చేయాలి కానీ వర్షం వద్దని ప్రార్థన చేస్తారా ఈ క్రైస్తవులు? వీళ్ళు క్రూరులండి, ప్రేమ లేదండి, దేశద్రోహులండి, మానవ జాతి ద్రోహులని పిచ్చి కూతలు కూస్తున్నారు కొంతమంది పిచ్చి కుక్కలు. దీని వెనక ఉన్న రహస్యం నీకేం తెలుసురా బడుద్దాయి? అసలు నీకు సృష్టి ఆరంభం తెలీదు, కులం చెప్పుకుంటాం, నీ కులం యొక్క మొదటి పురుషుడు తెలీదు. వెధవన్నర వెధవ, బైబిల్ జోలికి రావద్దు నువ్వు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వసమర్థుడు. వర్షం రావద్దు, కరువు రావాలని ప్రార్థన చేశాడు, నిజమే. ఎందుకు? ఇదిగో ఇది అసలు ప్రిన్సిపల్. మామూలు పరిస్థితులలో దారి తప్పేవాళ్ళు కూడా ఒక శ్రమ సంభవించినప్పుడు మళ్ళీ దేవుని దారిలోకి వస్తారు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు, నిత్య క్షేమాన్ని, నిత్య ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటారు. శ్రమ అనేది ఒకటే దారి, ఇంకా ఎలా చెప్పినా కూడా బుర్రకెక్కదు, వాళ్ళ బ్రతుకులు మారవు. శ్రమ రావాల్సింది ఆదాం పిల్లలకి. ఇది దావీదు భక్తుడు ప్రవచనాత్మకంగా తాను రాసినటువంటి కీర్తనల్లో చెప్పిన పాఠం. 200 ఏళ్ళయ్యాక ఏలియా వచ్చాడుగా, ఏలియాకు తెలుసు ఈ కీర్తన, అందుకే ఆ ప్రార్థన చేశాడు. శ్రమ కలుగక ముందు నేను త్రోవ తప్పి తిని, ఇప్పుడు శ్రమ వచ్చి వెళ్ళిపోయాక నేను సరిగ్గా దారికి వచ్చానయ్యా అన్నాడు నీ భక్తుడు. అదే విధముగా మొత్తం ఇశ్రాయేలు జనాంగమే ఇవాళ దారి తప్పింది. జనాంగం మళ్ళీ దారికి వచ్చినట్టు ఒక శ్రమ పెట్టు ప్రభువా, ఒక శ్రమ పంపించు తండ్రి, కరువు పంపించు తండ్రి. కర్మలు ప్రార్థన 25 సంవత్సరాలుగా చేసింది ఇదేనండి. ఇప్పుడేమి కొత్తగా మేము చెప్పడమే లేదు. ఇప్పుడు అందరూ కొత్తగా మాటలు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు అందరూ. మేమేం మారలేదు, అదే సంగతి, మొదటి నుండి ఒకటే మాట మాట్లాడుతున్నాం. ఎప్పుడండి నేను 85లో రాశాను ఆ పాట. మేలాయను ప్రభు శ్రమనుందుటని దాసునికెంతో మేలాయను ప్రభు అంటే 30 సంవత్సరాల కిందటి పాట ఇది. ఇప్పుడు కొత్తగానా? ఆనాటి నుండి చెబుతున్నాను. యుగాంతం బుక్ కూడా అప్పుడే రాసేసాను. ఆనాటి నుంచి చెబుతున్నాను, నాకు శ్రమ రావాలని అడిగాను. సంఘానికి శ్రమ రావాలి, ప్రపంచానికి శ్రమ రావాలి. ప్రభువా, ఎక్కడి పరిస్థితులు అక్కడే సరిగ్గా కంఫర్టబుల్గా, సంతోషంగా, ఆనందంగా, సుఖమయంగా ఉన్నంత వరకు ప్రజలు నీ దారికి రారు, సత్యాన్ని వినరు, చెబితే వినరు, పట్టించుకోరు.
వాళ్ళ దృష్టికి మేము ఎర్రోళ్ళలాగా కనపడతాం తండ్రి, ఒక వాత పెట్టు, కర్రు కాల్చి వాత పెట్టు తండ్రి అని మేము ప్రార్థన చేసాం. ఏలియా ప్రార్థన చేసాం, మేము ఏలియాలమండి. అలా ప్రార్థన చేయకూడదు, తప్పు అనేవాళ్ళు ఉన్నారు. ఆహాబులకు ఏలియా ఏం అర్థం అవుతాడు? ఆహాబులకు యెజబెలులకు ఏలియా అర్థం అవుతాడా? ఏలియాని అర్థం చేసుకోవాలంటే ఇంకో ఏలియా కావాలి. ఆ ఏలియా మీద ఉన్నటువంటి అభిషేకం ఒక రవ్వంతైనా వాడి నెత్తి మీద ఉంటే అప్పుడు అర్థమవుతుంది ఏలియా అంటే ఎవరు. ప్రార్థన చేసాం, కరువు రావాలి. ప్రేమతో ప్రార్థన చేశాం, కష్టం రావాలి. లోకమును ప్రేమించి, లోకంలో ప్రజలందరినీ ప్రేమించి, క్రైస్తవ డినామినేషన్లందరినీ ప్రేమించి మేము ప్రార్థన చేశాం 25 years నుండి. ప్రభు ఆ సంఘాన్ని కష్టపెట్టు, ఓ శ్రమ పెట్టు, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, ఒక భయంకరమైన శోధనకరం రాని నాయన. విత్ లవ్ వి ప్రేయిడ్ ఫర్ సఫరింగ్, ఫర్ ట్రిబులేషన్, ఫర్ ఎ టెస్టింగ్ పీరియడ్ ఫర్ ద హోల్ వరల్డ్. అండ్ చాలామంది మీరు సిద్ధాంతం దిద్దుకోండి బాబు అని. సుధమ వాళ్ళు చెయ్యని పాపం లేదు, కానీ బహు ఐశ్వర్యవంతులు, బాగా డబ్బులతో తులతూగి, ఐశ్వర్యంతో తులతూగి. మేము చేసేదంతా కరెక్ట్ కనుకనే దేవుడు దీవించాడు అనుకున్నారు. అలాగే ఆహాబు యెజబెలుల కాలంలో మేము చేసేదంతా కరెక్ట్, బయలుదేవత ఆరాధనలు మంచివి, యెహోవా బలిపీఠాలు కూలగొట్టడం మంచిది, అంతా మేము మంచి పనులు చేస్తున్నాం కనుకనే మాకు మంచిగా దేశం అంతా సుభిక్షంగా ఉంది, పంటలు పడుతున్నాయి, మా ఇంటి నిండా ధనరాశులు, ధాన్యపు రాశులు ఉన్నాయి, దేశమంతా స్వర్గధామం అయిపోయింది. నేను తప్పు చేస్తే ఇంత బాగా ఎందుకు దేవుడు దీవిస్తాడు అనుకుంటున్నారు. ప్రభువా నువ్వు ప్రేమతో దీవిస్తుంటే ఇదేదో వాళ్ళ పాపాలన్నిటిని నువ్వు సమర్థించావు అనుకుంటున్నారు ఈ పిచ్చోళ్ళు. నాయన వర్షం మానిపించేసాయి, వర్షం ఆపేసి ఆకాశాన్ని మూసేసాయి, కరువు రావాలి, కరువుకు మలమల మాడితే అప్పుడు ఆలోచించుకుంటారు. ఇది ప్రేమతో రప్పించిన కరువు. మేము ప్రార్థన చేసాం, ప్రభువా ఎవరెవరైతే ఇండియాలో ఫారిన్ డబ్బులు తెచ్చుకొని సేవ చేస్తున్నారో వాళ్ళకు ఫారిన్ మనీ ఆగిపోవాలని నేను ప్రార్థన చేశా. కొన్ని వేల మంది నా బిడ్డలు, నా పిల్లలు, నా శిష్యులు ప్రార్థన చేశారు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలామందికి డబ్బులు రావడం ఆగిపోయింది. ఇది రంజిత్ తోఫీర్ శిష్యులు చేసిన ప్రార్థనకు జవాబు. మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఎలాగో మొదటి నుంచి మమ్మల్ని మంచోళ్ళని ఎవడు అంటలేదు, ఇప్పుడు కూడా కొత్తగా ఏం అనేది ఏం లేదు. మొదటి నుంచి మేము మంచోళ్ళం కాదు చెప్పుకుంటున్నాం కదా, మీరు అంటున్నారు, మేము ఒప్పుకుంటున్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందులో నేను కూడా కాదు, నువ్వు కూడా కాదు. ఇప్పుడు నువ్వు నీతిమంతుడు అని నేను నీతిమంతుడు అనేది కాదు ప్రాబ్లం. దేవుని ప్రణాళిక ఎలా జరగాలి, అందరూ అపోస్తలుల బోధలోకి ఎలా రావాలి, అది పాయింట్. ప్రియులారా మేము ప్రార్థన చేసాం, మాకేం ఇబ్బంది లేదు. ఫారిన్ ఫండ్ రావద్దు, FCNR నంబర్లన్నీ ఫ్రీజ్ చేసేయండి అని చెప్పారు పెద్దలు. అందరూ అకౌంట్లు ఫ్రీజ్ అయిపోయినాయి, డబ్బులు రావు, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. చెరువులో చేపపిల్లలు తీసి బయటపడేసినట్టు గిలగలు కొట్టుకుంటున్నారు. మేము నిండుగా బిందాస్ అంటారు చూశారు, అట్లాగా బేఫికర్ హ్యాపీగా ఉన్నాం. మాకు అప్పుడు డబ్బులు రాలేదు, ఇప్పుడు రాలేదు, మాకేం డిఫరెన్స్ లేదు. మా సంఘ బిడ్డలందరూ కష్టపడి వాళ్ళు కూలీ నాలి చేసుకొని 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి దేవునికి ఇస్తారు. అన్ని స్థానిక సంఘాలలోని మా అగాపే సంఘ బిడ్డలు వాళ్ళ పాస్టర్లకు దశమ భాగాలు ఇస్తారు. ఆ దశమ భాగం పాస్టర్లు మాకు పంపిస్తారు. మళ్ళీ మేము దాంట్లో పేదలకు సువార్త సేవ కొరకు మేము ఖర్చు పెడుతుంటాం. మాకు ఎక్కడ బ్యాలెన్స్ ఉండదు, బ్లాక్ మనీ లేదు, వైట్ మనీ లేదు, ఏ మనీ లేదు. మా బ్యాంక్ అకౌంట్లంతా ఓపెనే. మా ఇల్లు మేము బయటికి వెళ్తే మేము కనీసం ఇంటికి మేము లాక్ కూడా పెట్టుకోకుండా వెళ్ళిపోతాం. ఎందుకంటే ఏ తెలివైన దొంగ ఎవడైనా సరే వాడు మా ఇంట్లోకి రాడు. ఆ సార్ దగ్గర ఏముందండి, ఉన్నదంతా దాన ధర్మాల్లో ధార పోస్తాడు. రంజిత్ సార్ ఇంట్లో ఏముందని చెప్పి దేశంలో దొంగలందరికీ తెలిసిపోయింది. రారాళ్ళు మా ఇంటికి. ఎవడైనా ఒకడు వస్తే వాడు మా పరిస్థితి చూసి జాలిపడి ఏమన్నా కానికేసి వెళ్తాడని ఒక కానిక పెట్టేసి వెళ్తాం మేము బయటికి వెళ్ళేటప్పుడు. దొంగలు మా ఇంటికి వస్తే కానికేసి పోవాల్సింది, అది మా పరిస్థితి.
కానీ 1000 సంఘాలు కట్టే 800 మంది సేవకులు ఉన్నారు. ఎలాగా? మాకేం ఇబ్బంది లేదు. ఇంకో 1,00,000 సంఘాలు కూడా మేము వితౌట్ ఎనీ మనీ. డబ్బుతో కాదండి సేవ, శక్తితోనైనను బలముతోనైనను కాక నా ఆత్మ ద్వారా ఇది జరుగునన్నాడు దేవుడు. నేను చెబుతున్నా, శక్తితో కాదు, బలంతో కాదు, ధనముతో కాదు, నీ మానవ జ్ఞానంతో కాదు, నీ బైబిల్ కాలేజ్ డిగ్రీతో కాదు, నీ నిలువు గౌన్లతో కాదు, నీ పెద్ద పెద్ద గుడులు, గోపురాలు, గంటలు, బెంచీలు, మీ ఫిక్చర్స్తో కాదు. నథింగ్. నువ్వు పెద్ద పెద్ద గుడులు, దేవాలయాలు కట్టించుకున్నటువంటి నీ వైభవాన్ని చూసి, ఆడంబరాన్ని చూసి కాదు దేవుని పని జరిగేది. పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుందంటే దేవుని స్తోత్రం కలుగును గాక. జరిగింది, మేము చేసి చూపించాం. 40 సంవత్సరాలు నిలబడ్డాను, సేవ చేసాం, ఆత్మలు వచ్చినాయి, సంఘాలు కట్టాం, మళ్ళీ మా ద్వారా రక్షింపబడ్డారు, మళ్ళీ సేవకులు అయ్యారు, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ సేవకులు బయలుదేరారు. ఆర్పజాలని జ్వాలగా, కారుచిచ్చులాగా ఇప్పుడు సత్య సంస్థాపన ఉద్యమం, అగాపే సంపూర్ణ సువార్త సేవ వ్యాపిస్తూనే ఉంటుంది. ఎవరు ఆపలేరు ఇది. ఎందుకంటే డబ్బు మీద ఆధారపడలేదు. డబ్బు వచ్చినా ఒకటే, రాకున్నా ఒకటే. మాకు బీజేపీ వెళ్ళినా ఒకటే, కాంగ్రెస్ వెళ్ళినా ఒకటే, రేపొద్దున మేమే పరిపాలించినా లేకపోతే ఇంకో కొత్త పార్టీ వచ్చినా మాకు ఏం డిఫరెన్స్ ఉండదు. Absolutely, we are unaffected by politics, unaffected by any problem, because we are driven by the power of the gospel, power of the Holy Spirit. శ్రమ నుండి ఉండుట మేలు. ఆయన అంటే వ్యక్తిగత స్థాయిలో శ్రమ రావడం ఆ వ్యక్తికి మేలు. ప్రపంచ స్థాయిలో శ్రమ రావడం ప్రపంచమంతటికి మేలు. ప్రపంచమంతటా ఉన్న క్రైస్తవ సమాజానికి, దేవుని సమాజానికి మేలు. మేము ప్రార్థన చేసామండి, ఇంకా వస్తాయి. నేను చెబుతున్నాను, మీరు నన్ను ద్వేషించి నన్ను దూరం చేసుకొని మీరు చేసేది ఏమీ లేదు. అనవసరంగా నా మీద ద్వేషం పెట్టుకొని ఇంకా పెద్ద పెద్ద కష్టాలు తెచ్చిపెట్టుకోకండి దయచేసి. రంజిత్ ఓఫీర్ ప్రతిపాదించిన అపోస్తలిక బోధ లోపలికి రండి, అపోస్తలిక ఆరాధన క్రమంలోకి రండి. మామూలుగా మనుషులు పెట్టిన పద్ధతుల్లో సంఘాలు నడిపిస్తే, సంఘాలు కట్టడం మొదలు పెడితే, శ్రమలు వచ్చినప్పుడు ఎక్కడిదక్కడ స్తంభించిపోతుంది మీ సేవ. పౌలు భక్తుని పద్ధతిలో మీరు సేవ చేస్తే శ్రమ సంభవించినప్పుడు కార్చిచ్చులాగా భగ్గున వ్యాపిస్తుంది మీ సేవ. సింహనాదం, ఆ దీపస్తంభం అనే గ్రంథాలు చదవండి. దీపస్తంభం అంటే దీపం ఎప్పుడు కావాలి? రాత్రా పగలా? రాత్రే కావాలి. యేసుప్రభు అనే నీతి సూర్యుడు అస్తమించాక మళ్ళీ ఆయన ఉదయించి మధ్యాకాశంలో రెండవ రాకడలో వచ్చేదాకా మధ్యకాలం అంతా రాత్రి. ఈ మధ్యకాలంలో సంఘము దీపస్తంభముగా ఉండాలి. దీపస్తంభములాగా సంఘం వెలుగు ఇవ్వాలంటే సంఘం యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, సంఘం యొక్క ఫైనాన్షియల్ పాలసీ ఎలా ఉండాలి అనేది రాశాను ఆ దీపస్తంభంలో. ఓఫీర్ గారి పుస్తకాలు నేను చదవకూడదు అని ప్రచారాలు చేశారు. నేను అప్పటి నుంచి ఇలాగే చిద్విలాసంగా నవ్వుతాను, వస్తుందో వీళ్ళకి సమయం వస్తుందని చెప్తా ఉన్నాను. నా శిష్యులు నమ్మారు నన్ను. అందరూ ఏమన్నారంటే ఓఫీర్ గారిని ఒక విగ్రహం చేశారండి, ఆయనే దేవుడు అంటారు వీళ్ళు. నన్ను దేవుడని ఎవరు అంటారండి? ఎవరు అనరు. అంతకన్నా తెలుగు తక్కువ మాట ఇంకోటి లేదు. నన్ను దేవుని నోరు అంటారు, నన్ను దేవుడు అనరు. దేవుని ప్రవక్త అంటారు. నేను దేవుడిని ఏంటి? ఓ చీమనైనా చేయగలనా నేను? ఒక నక్షత్రాన్ని చేయలేను, ఓ చిన్న బుడి దీపం కూడా చేయలేను. నేను దేవుడిని ఏంటి? నాన్ సెన్స్. ఎవ్వరు అనరు. అగాపే సంఘంలో ఎవరైనా ప్రార్థన చేసి ఓఫీర్ గారి నామమున ప్రార్థించున్నాం తండ్రి ఆమేన్ అంటారు ఎవరైనా? ఎవడు అన్నాడు? అంత తిక్కలోడు ఎవడు లేడు మా దగ్గర. లేకుంటే ఓఫీర్ గారు మాకు ఇదాని గురించి మా దాని గురించి మరి నన్ను అడుగుతారు ఎవరైనా? అందరూ వాళ్ళే నాకు అనుగ్రహిస్తుంటారు. నాకు బట్టలు కొనిస్తారు, నాకు భోజనం పెడతారు. నేను వాడుతున్న ఈ చిన్న కళ్ళజోడు కూడా వాళ్ళు కొన్నదే, నా పిల్లలు కొన్నదే. ఈ సోకులంతా ఇది వాజు, ఈ కెమెరా, ఆ లైటు, ఈ బైబిల్ కూడా నాకు శిష్యుడు కొనిచ్చిందే. ఈ షర్టు, ప్రిలారా, గడియారం కూడా ఉంది అక్కడ. గడియారం కూడా
నేను వాడే షూస్ మొదలుకొని, గడియారం మొదలుకొని, కళ్ళజోడు మొదలుకొని అంతా నా పిల్లలు నాకు ఇచ్చేదే. నన్ను ఎవడు దేవుడు అంటాడు? నేను ఎవరికి ఏమి ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను. కానీ వాళ్ళకి తెలుసు ఏంటంటే ఈయన చెప్పిన వాక్యములో లాజిక్ ఉంది, స్క్రిప్చరాలిటీ ఉంది. ఇది సంగతి. ఆయన మాటలు వాక్యానుసారమైనవి, తర్కబద్ధమైనవి అనే సంగతి గ్రహించిన తెలివైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఓఫీరిస్టులు. నేను చెప్తానే ఉన్నాను, వీళ్ళు ఇలాగే మాట్లాడుతుంటారు బాబు, తొందరలోనే క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వం వస్తుంది, క్రైస్తవ వ్యతిరేక చట్టాలు వస్తాయి, పరిస్థితులు మారిపోతాయి, అందరూ చచ్చినట్టు నా రచనల దగ్గరకు వస్తారని నేను చెప్తానే ఉన్నాను. ఇప్పుడు ఆ టైం వచ్చింది. ఇప్పటికైనా బుద్ధి కలిగి ఎవరైనా నాన్ ఓఫీరిస్టులు, ఎవరైనా దైవ సేవకులు, క్రైస్తవులు ఎవరైనా ఈ సందేశాన్ని వీక్షిస్తూ వింటూ ఉంటే దయచేసి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అలా పరుషంగా నేను మాట్లాడను. ఇప్పటికైనా మీరు న్యాయంగా ఆలోచించి నా పుస్తకాలు కొని చదవండి. చదివిన తర్వాత ఏ వచనం ప్రకారం ఏది తప్పు నాకు నోట్ డౌన్ చేసి నాకు చెప్పండి, మనం డిస్కస్ చేద్దాం. అంతేకాని పుస్తకమే చదవకుండా అది తప్పని ఎలాగంటారు? ఏం తప్పంటా మా పెద్దోళ్ళు చెప్పారంటే వాడు తప్పై ఉండొచ్చు కదా, ఆ బుద్ధి ఎందుకు లేదు నీకు? నీ పెద్దోడు వాడు దేవుడా? మరి వాడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పటికైనా బుద్ధి రాలేదు మరి? దయచేసి దేవుడు తన సంఘమును పరిశుద్ధ మార్గంలోకి రప్పించటానికి, అపోస్తలుల బోధలోకి రప్పించటానికి, ఆదిమ అపోస్తలులు కట్టిన సంఘాల స్ట్రక్చర్ లోపలికి రప్పించటానికి, స్థలాలు ముఖ్యం కాదు, ఇంటింట రొట్టె విరిచే పరిస్థితికి సంఘాలను రప్పించడానికి ఈ పరిస్థితి దేవుడు తీసుకొచ్చాడు. అగాపే సంఘాలు ఏం ఎఫెక్ట్ లేదు ఈ పరిస్థితి. ఎన్నో వందల మందికి అభిషేకాలు ఇచ్చి ఉన్నాం, అందరూ చెల్లాచెదరై అక్కడక్కడ ఇళ్లలో రొట్టె విరిచేస్తున్నారు. ప్రభుత్వ ఆర్డర్స్ ప్రకారమే ఉన్నాం. మా సంఘాలకు ఏమి నష్టం లేదు. ఇది ఈ లాక్డౌన్ షట్డౌన్ ఎత్తేసినాక మళ్ళీ మా వాళ్ళు ఒక్క తల హెడ్ కౌంట్ చేస్తే ఒక్కరు కూడా తగ్గదు, ఇంకా నలుగురిని ఎంట పెట్టుకొని వస్తారు. దట్ ఈజ్ ఓఫీరిజం, దట్ ఈజ్ ద అపోస్టోలిక్ ఫౌండేషన్. అది అపోస్తలిక పునాది. ఓఫీర్ గారిని పక్కన పెట్టేసేయండి, కానీ కనీసం పౌలు బోధనన్నా పాటించాలి కదా, బైబిల్లో ఉన్న బోధన పాటించాలి కదా. నేను ఇష్టం లేకపోతే పోయిన పౌలు కూడా ఇష్టం లేదా? బైబిల్ ఇష్టం లేదా? అపోస్తల కార్యాలు ఇష్టం లేదా? ఇంటింట రొట్టె విరిచిరన్నారు, అది ఇష్టం లేదా? ఎక్కడ 2-3 కూడుకుంటే అక్కడ నేను ఉంటానన్నారు, అది ఇష్టం లేదా? సర్వోన్నతుడు హస్తకృతాలయంలో నివసించడన్నారు, అది ఇష్టం లేదా? ఓఫీర్ అనే ఒక్కడు ఇష్టం లేదు కనుక పౌలుకు యెహోవా దేవునికే దూరం అయిపోతారు మీరు. ఎంత బుద్ధిహీనత! ఇవాళ విశ్వసనీయత గలవాడై దేవుడు తన సంఘమును ఒక చిన్న కష్టానికి గురి చేశాడు. కర్మెలు ప్రార్థనా బృంద యోధులారా, సభ్యులారా, ప్రార్థన వీరులారా, సంతోషించండి, ఉల్లసించండి, రెట్టించిన సమరోత్సాహముతో ప్రార్థనకు పూనుకోండి. అవసరమైతే దేవుడు ఇంకా ఈ క్లిష్ట పరిస్థితిని ఇంకా టైటన్ చేసి ప్రపంచంలో ప్రతి బిషప్పు, ప్రతి డినామినేషన్ పెద్ద వచ్చి ఓఫీరిస్టుల దగ్గరకు వచ్చి కూర్చోవాలి. అయ్యా ఏదో అనుకున్నాం కానీ మీరు చెప్పినట్టే జరుగుతుంది, మరి ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి అని అడగాలి. వాళ్ళకు మనం పౌలు బోధ నేర్పించాలి. అప్పుడు మొత్తం ప్రపంచ క్రైస్తవ డినామినేషన్లని మేడగదిలో 120 మంది లాగా ఏక మనస్సు కలిగి ప్రార్థించాలి. అప్పుడు ప్రచండమైన పరిశుద్ధాత్మ కుంభవర్షం, కడవరి వర్షం కురియాలి. సర్వ ప్రపంచమే సాగిలపడి యెహోవాయే దేవుడని కర్మెలు కొండ దగ్గర ఇశ్రాయేలీలు కేకపెట్టినట్టు సర్వ ప్రపంచ దేశాల ప్రజలు మోకరించి యేసే దేవుడని కేకలు పెట్టాలి. ఆ దినం మనం చూసి అప్పుడు ఎత్తబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కర్మెలు ప్రార్థన బృంద సభ్యులారా, ధైర్యంగా ఇంకా ఎక్కువ పట్టుదలతో, ఉత్సాహంతో ఈ ప్రార్థన కొనసాగించండి. దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు. మీ ప్రార్థన విని ప్రపంచ వాతావరణాన్ని, ప్రపంచ రాజకీయాలను, ప్రపంచ క్రైస్తవ సంఘాల పరిస్థితులను, ప్రపంచ దేశాల ప్రభుత్వాలను
దేవుడు తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. దిస్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ యువర్ ప్రేయర్స్. కర్మెలు ప్రార్థనా బృందం 25 ఏళ్ళు చేసిన ప్రార్థన ప్రచండంగా నెరవేరుతుంది. తర్వాత మనకి ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు వస్తాయని కాదు, త్వరలోనే యేసయ్య వస్తాడు, మనం వెళ్ళిపోతాం. మన బహుమానం పైన ఉంది, ఇక్కడ కాదు. కలిగినట్లుంటే చాలు, మనకి ఇంకా పెద్ద లక్షల కోట్లు అక్కర్లేదు, పెద్ద పెద్ద బిల్డింగ్లు అక్కర్లేదు. ఏదో బ్రతుకున్నంతకాలం 4 మెతుకులు పూటకి చాలు. పైకి వెళ్ళినాక యేసు ప్రభు వారుండి బలా నమ్మకమైన కొత్త నిబంధన ఏలియాల్లారా అని ఆయన పిలువగలిగితే చాలు. ఆ పిలుపుకు మనం యోగ్యులుగా బ్రతుకుదాం. ఈ ప్రార్థన ఉద్యమాన్ని పట్టుదలతో కొనసాగిద్దాం. ఈ ప్రసంగం ముగిస్తున్నాను. నేను ప్రార్థన చేస్తాను, ఓపిక ఉన్నంతసేపు మీరు ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. దేవుడి యొక్క వాక్యమును దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నేను ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ రక్త ప్రోక్షణలో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి ఈ దినం మీరు మాతో మాట్లాడిన విధానం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. శ్రమ అనేది లేకపోతే భక్తుడు దారికి రాడు అనే సంగతి దావీదు అనుభవపూర్వకంగా చెప్పగా, ఒక 200 ఏళ్ల తర్వాత ఏలియా పుట్టి అదే ప్రిన్సిపల్ని మొత్తం ఇశ్రాయేలు జనాంగానికి అప్లై చేసి గొప్ప ఫలితాలు సాధించినాడు. అదే సూత్రాన్ని వాళ్ళ మొత్తం ప్రపంచ క్రైస్తవ సమాజానికి అన్వయించి ఓఫీర్ మినిస్ట్రీస్ గొప్ప విజయాన్ని సాధించింది. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా గొప్ప కార్యాలు సాధించబోతున్నాం కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కర్మెలు ప్రార్థన ఉద్యమం విస్తరింపచేయండి. భూమి మీద ప్రతి క్రైస్తవ డినామినేషన్, ప్రతి సంఘం, ప్రతి మందిరంలో ప్రతి బుధవారం ఈ ఉద్యమం కార్చిచ్చోలే వ్యాపించి, భగ్గును వ్యాపించి, ప్రజ్వరిల్లి కొనసాగుటకి సహాయం చేయండి. దుష్టుడు ఏదో కష్టపడి తెలివిగా పనిచేసాను అనుకుని ఈ 2000 ఏళ్ళు యెజబెలు బోధలతో నింపేశాడు, యెజబెలు ఆత్మతో నింపేశాడు, యెజబెలు తత్వంతో నింపేశాడు క్రైస్తవ సంఘాలను. యేసయ్యా నువ్వు ఒక వారం రోజుల్లో వాడి పునాదులంతా కూల్చివేస్తున్నావు. ఎంత గొప్ప దేవుడు ఉన్నాయన నీకు వందనాలు. ఇటువంటి యేసయ్య తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. నీకు వందనాలు యేసయ్యా. నీకు అప్పగించుకుంటున్నాం. ఎప్పుడును ప్రతిదిన ప్రార్థనలోను, వ్యక్తిగత ప్రార్థనలు, ఏకాంత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో, మరి ప్రత్యేకంగా ఈ కర్మలు ప్రార్థనల్లో మేము పట్టుదలగా ఈ యొక్క విన్నపములని సన్నిధిలో పట్టుదలగా పరిగణించి సార్వత్రిక సంఘ సంస్కరణను మేము సాధించుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది. ఐఎమ్ గోయింగ్ ఆఫ్లైన్ టు స్పెండ్ టైమ్ ఇన్ మై ఓన్ ప్రేయర్ రూమ్. మీరందరూ